శాసన మండలిలో ఇప్పుడు త్వరలో తెలుగుదేశం పార్టీ ఆధిపత్యం రాబోతోంది. ఎమ్మెల్సీలు కొంతమంది ఎవరైతే జయమంగళ వెంకటరమణ కావచ్చు, తర్వాతన మరికొంతమంది తెలుగుదేశం పార్టీ నుండి వైసీపీలోకి వెళ్ళి వైసీపీలో ఎమ్మెల్సీలు తీసుకుని ఆ పైన ఇటు మళ్ళీ తెలుగుదేశం వైపుకి వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది, వైసీపీ తరఫున అకస్మాత్తుగా ఎమ్మెల్సీలే మళ్ళీ ఇదే డైరెక్ట్గా తెలుగుదేశం వైపుకి టర్న్ అవుతున్న వాళ్ళు కొంతమంది, రాజీనామా చేస్తే ఆ రాజీనామా చేసిన ప్లేస్లో వేరే వాళ్ళకి అవకాశం ఇస్తారని తెలిసినా కూడా దాని ద్వారా కొంత ఆర్థిక ప్రయోజనం, కొంత రాజకీయ ప్రయోజనం పొందాలనుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజీనామాలు చేస్తే మండలిలో వైసీపీకి ఆధిపత్యం ఉండేటప్పటికి అక్కడ ఆపుతూ ఉంటే, తాజాగా పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఎందుకు విచారించట్లేదని కోర్టు ఆగ్రహించినటువంటి వాళ్ళ మండలి చైర్మన్ వాళ్ళందరినీ విచారించడం ప్రారంభించారు. వాస్తవంగా అయితే కనుక ఈ పార్టీకి ఓకే చేసేస్తాం అన్నీ తెలుగుదేశం వాళ్ళ చేతిలోనూ జనసేన చేతిలోనూ ఈ వచ్చేసేటటువంటి అవకాశాలు. కొన్ని రోజులు గ్యాప్ పెరిగింది. ఇప్పుడు ఎట్లయితే తెలంగాణలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ సంబంధించి ఆర్డర్స్ వచ్చినా, అట్లాగే ఇక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సంబంధించి ఆర్డర్స్ వచ్చినా అక్కడ టీఆర్ఎస్కి అలియాస్ బీఆర్ఎస్కి దెబ్బ, ఇక్కడ ఇదే అక్కడ కాంగ్రెస్కి దెబ్బ అయింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చినందుకు గాను ఇక్కడ అంటే అక్కడ ప్రతిపక్షానికి విజయం, అధికార పక్షానికి అపజయం. ఇక్కడ ప్రతిపక్షానికి అపజయం, అధికార పక్షానికి విజయం, అది తేడా.